రొయ్యపట్టును ఇగురు చేస్తున్నాము. టమోటాలు, ఉల్లిపాయలు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టుకొని కొత్తిమీర ఈ రొయ్యపట్టును నీళ్ళల్లో వేసి కడిగేసుకోవాలా. తర్వాత గిన్నెలో వేసి వేయించుకోవాలా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిసేపు ఇంకా వేయించుకుంటే బాగుంటుంది కర్రీ. తర్వాత తీసేసి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వస్తే చాలు, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసాను, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయించుకొని తర్వాత టమోటాలు వేయాలి. టమోటాలు కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత రొయ్యపొట్టు మనం వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యపొట్టును వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా కారము, ధనియా పౌడరు, కొద్దిగా చింతపండు రసం వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేయాలి. తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత రొయ్యపట్టు ఇగురు రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్ లేకి, సంగటి లేకి, చపాతీ లేకి, జొన్న రొట్టెలేకి బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రొయ్యపట్టు ఇగురు రెడీ అయిపోయింది.